నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగ సభ పెట్టిండు. ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కి ఏదో ఒక మంచి వార్త చెప్పడం ఎదురు చూస్తే ముఖ్యమంత్రి రాజకీయ ప్రసంగం చేసి వెళ్ళిపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ, ఏమైంది ముఖ్యమంత్రి గారు? రేవంత్ అన్న ఏదన్నా ఒకటి చెప్తాడు, మాకు ఏదన్నా ఒకటి చెప్తాను. ఎయ్యి కళ్ళతో ఎదురు చూసుకుంటా వస్తాం 8 గంటలకు వచ్చి. ఒక్క ముక్క మా గురించి చెప్పలేదు. నేను 96 నా జైనింగ్, నాకు చదువు అంటే తెలుసు, సంజయ్ తెలియదు, ఆయన చదువుకోలేదని ఎట్లా చెప్తున్నాడో మాకేదని చెప్తాడు అని మేము 1000 కళ్ళతో చూసాం. ఏం చెప్పిండు? 500 జాయిన్ అయినా నేను యూనివర్సిటీలో. ఇప్పుడు నేను 96 అంటే మరి ఏమి మాకు ఇస్తారా? మాకు ఇస్తారా? తెలంగాణ కన్నాడు మాకు చెప్పిన కాంట్రాక్టర్ వాళ్ళకని చెప్పిండా? చెప్పలే. మా ఊసేవి తీయలేదు, మా మాట తీయలేదు. మా మాట ఎందుకు తీయరు? ఎందుకు తీయరు? మేము లేని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? మీ ఊరు వంద వచ్చిరా, వండి పెట్టండి వచ్చిరా, మీకు క్లీన్ చేయండి వచ్చిరా? ఇవన్నీ ముడిగిపోవా? మేము క్లీన్ చేయకపోతే? మా గురించి కూడా చెప్పాలి కదా. మరి ఎట్లా పోతాడు? ఎట్లా రాలే రాలే. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉండే కదా, ప్రిన్సిపాల్ కూడా చెప్పాలి కదా మా గురించి. మేము ఆల్రెడీ ఆయనకి ఎన్నో సార్లు చెప్పినాం, చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పాలి? గత కొద్ది రోజులతో ధర్నా కూడా చేస్తున్నారు. చాలా రోజులు, 30 ఏళ్ళమ్మా, 30 ఏళ్ళ కింద మేము. మాకు ఏది లేదు, మాకు ఏది చెయ్యాలి. మాకు చిన్న చూపు. మేము ఇన్నేళ్ళ సార్లు సేవ చేసుకుంటాం భూతానికి. ఎన్నేళ్ళు కాలే మేము. ఈ సార్లు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, మమ్మల్ని అడుగు తొక్కుతున్నారు కదా. మరి వీళ్ళు గరీబ్ వాళ్ళకు మరి ఏమైనా చేస్తా అంటున్నారు కదా. మరి కాంట్రాక్టర్ వాళ్ళు మరి ఎక్కడ ఉన్నారు? మీ దృష్టిలో ఉంది కదా, మరి పిలవాలి కదా. మేము లేచి చెప్తామంటే కూడా మమ్మల్ని ఎవరు రానిస్తలేదు. అందరికి స్వేచ్ఛను ఇచ్చినా అని చెప్పేసి అన్నాడు కదా. ఎక్కడ మాకు చెప్పలే, మాకు చెప్పలే. మాకు అది రావాలి, మాకు అది రావాలి. మా డిమాండ్ లా మాకు పర్మనెంట్ కావాలి, పర్మనెంట్ కావాలి. మాకు ఏం చేస్తావో చేయమని. ఇంత ఇసం పోయి చంపిపోమని, అంతే. ఇసం పోయి చంపిపోయి నేను సన్ చేస్తున్నా, ఇంత ఇసం కల్పించిపోమని మేము చచ్చిపోతాం. చులకన మాకు అందరి ముందర చులకన. మా బతుకులు ఏమంటారు? హాస్టల్ కాంట్రాక్టర్ నువ్వు, హాస్టల్ కాంట్రాక్టర్ నువ్వు అంటారు. ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని కష్టాలు పడ్డాం మేము. ఇప్పుడు అంతా నేలపాలని నేలపాలు చేస్తే మేము ఊకుంటాం. రేవంత్ రెడ్డి మేము ఊకోం. ఆయన దగ్గర కూడా పోతాం, మేము ఆయన దగ్గర కూడా పోతాం. ఎన్ని ఉండని, ఎంత పోలీసులు కాదు కట్ట ఉండని అంత తెలుసు సార్. వైస్ ఛాన్సలర్ 1500 కూడా కట్ చేసిరు. మన కట్ కొట్టిరు. పైసలు ఇచ్చిన జీతం సత్యనారాయణ సారు 1500 వేయించిపోయిండు. ఆ జీతం కూడా కట్ చేసిరు. 4 ఏళ్ల పొద్దు అవి కూడా లేవు మాకు. ఆ 1500 కూడా లేవు. చెయ్యరు, ఎట్టి సాగుకి చెయ్యరు. చెయ్యందే తెల్లగా అవుతున్నది అంతా. ఈ పిల్లలకి అంతా చెయ్యందే తెల్లగా అవుతుందా? పిల్లలు అవుతున్నా. గ్రూప్ 4 వాళ్ళని, గ్రూప్ 2 వాళ్ళని 370 మందిని దించారు యూనివర్సిటీలో. వాళ్ళు వచ్చినాక ఏముంది, మీ ఇష్టం ఉంటే చెయ్యరు, లేకుంటే పోర్రి. ఇప్పుడు కూడా మరి అందరినీ పర్మనెంట్ చేస్తాడంట కదా పోస్టులు ఇచ్చి. ఇంకా మేము 30 ఏళ్ళలో పోతాం. ఇక మేము పోతాము, వాళ్ళని దించుకొని చేయమని. మరి మాకెక్కడ చూపిస్తాడో చూపించాము. మేమందరం సైడ్ పెట్టి మేము పనే చెయ్యం. యూనివర్సిటీ ఎట్లుంటుందో చూడు, యూనివర్సిటీ ఎట్లుంటుందో చూడు, ఇదంతా ఎట్లుంటుందో చూడు, మేము చెయ్యండి ఎట్లుంటుందో చూడు. చేస్తాం, అందరం చేస్తాం. చేస్తున్నారు కదా, ఎన్ని రోజులు అట్లా చేస్తున్నారు కదా. చెప్పుకుంటే ఇప్పటికి కూడా సీఎం మాట్లాడలే, మరి సీఎం మాట్లాడలే, మా వీసీ మాట్లాడలే. ఒక్క మాట కూడా తీయలే, ఒక్క మాట కూడా తీయలే అసలు. అందుకనే మాకు ఇట్లా మండుతుంది. మరి ఇన్నేళ్ల నుంచి చేసి మేము ఏం లాభము? ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ అంటారు. ఈ గడ్డ మీద ఎంప్లాయీస్ కి ఏం న్యాయం అవుతుందండి? ఏం న్యాయం అవుతుంది? ఎవరి కోసం మాట్లాడింది మరి వీసీ? మేము పని చేయకపోతే ఎట్లా నడుస్తుంది వ్యవస్థ? మాకు వచ్చేటి అన్ని కట్ చేసిరు, మాకు వచ్చేటి అన్ని లేదు, మాకేది లేదు. మాకేం చేస్తానంటారు. ఇంతవరకు ఒక్క ముచ్చట కూడా చెప్పలేము. మాకేం చేయలేదు సార్. మాకు